దేవుడు ఈరోజు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో, భక్తిహీనుల తురమును చేరకము, దుష్టుల మార్గమున నడవకమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే కొన్ని త్రోవలు కొన్ని మార్గాలు అవి మంచిది కాదు. మన ఆత్మీయ జీవితం పడిపోవడానికి, మన భక్తి జీవితం పడిపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. భక్తిహీనుల త్రోవను చేరడం వల్ల, దుష్టుల మార్గమున నడవటం వల్ల మన యొక్క ప్రార్థనా జీవితం కోల్పోతాం, మన యొక్క విశ్వాస జీవితాన్ని కోల్పోతాం, దేవునితో ఉన్న కనెక్షన్ నుంచి తొలగిపోతాం. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేస్తావు. నీ భక్తి నిజంగా దేవునికి ఇష్టంగా ఉందా? నీ మార్గం దేవునికి ఇష్టంగా ఉందా? ఒకవేళ నువ్వు ఇంతవరకు దేవుని మార్గంలో నడుస్తున్నానని నువ్వు అనుకుంటూ లోక మార్గంలో ఉన్నావేమో, ఒకసారి పరీక్షించుకొని ఆయన మార్గంలోకి వచ్చి ఆ భక్తిహీనుల త్రోవను వెళ్ళకుండా, ఆ దుష్టుల మార్గమును నడవకుండా, యేసు చెప్పిన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునన్న ఆ మార్గంలోనికి వచ్చినట్లయితే నిజంగా నువ్వు ఎప్పుడు కూడా నిరాశపడవు, దిగులు పడవు. దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన నీకు ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు కలగజేస్తాడని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.